హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాల గురించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం 10 రోజులుగా మనం చూస్తున్న ప్రధానమైన అంశాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన వివాదం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు మేమే తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఒక చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చింది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి అసలు దీంట్లో మీకు అర్థమైంది ఏంటి? ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంచెం హిస్టారికల్ సబ్జెక్ట్. అది ఇక్కడ మనం ఏదైనా ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫస్ట్ వైసీపీ జగన్ అని ముద్ర వేయడం, అంటగట్టడం, మనం అడిగినటువంటి ప్రశ్నకు కానీ లేవనెత్తిన అంశానికి కానీ సమాధానం చెప్పలేక ఇరుకును పడి నన్ను అటువైపు అంటగట్టి దే ఆర్ టేకింగ్ షెల్టర్ అండర్ జగన్ అనే పేరు కింద వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు. ఎలా మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేక మనం ఆ వైపుకి నెట్టేసి ఆన్సర్ ఇవ్వలేని దాని కింద జగన్ పేరు మీద షెల్టర్ తీసుకుంటున్నారు. సో అలాంటి రీసెంట్గా కూడా కొన్ని వచ్చినాయి. మనం ఏదైనా ఖచ్చితంగా ఒక పాయింట్ మాట్లాడితే జగన్ గురించి మాట్లాడారు అన్న షెల్టర్లో మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్పట్లేదు. దట్స్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ బ్యాక్గ్రౌండ్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్నీ మాట్లాడితే కూడా అవన్నీ ఆ పార్టీతో సంబంధం ఉన్నట్టు కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కదా ఎవరైనా. అదే ఇప్పుడు ఆ ప్రభుత్వం టీడీపీ ఉంది, న్యాచురల్గా ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతారా? సో ఈ లాజిక్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు ఏదైనా అనుకునేవ్వండి. అంటే ఆ రోజు ఇది లాంచింగ్ రోజు నేను ఉన్నాను అక్కడ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంచింగ్ ఉన్నాను. సో దట్ వాజ్ December 21st జగ్గైపేటలో లాంచ్ చేశారు. ఆ వీడియో కూడా తిరిగింది కదా. అదే అందుకోసం చెప్తాను నేను. ఆ రోజు ఆయన బర్త్డే అని ఐ విష్ టీమ్ మైక్లో నేను హ్యాపీ బర్త్డే టు యూ అనేది విష్ చేశాం. సో అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చింది నేనే ఆ రోజు. ఆ ఇంట్రడక్షన్ అప్పుడు ఫస్ట్ సిన్స్ ఇట్స్ బర్త్డే టుడే సో వీ విష్ యూ హ్యాపీ బర్త్డే అని, ఆ తర్వాత అదర్ థింగ్స్ మాట్లాడటం స్టార్ట్ చేసాం. అంటే చీఫ్ మినిస్టర్ పుట్టినరోజు వచ్చాడు కదా, ఈజ్ ఇట్ నాట్ అంటే మినిమం హ్యూమన్ కర్టసీ కదా. మన బ్రదర్ అయినా మన సిస్టర్ అయినా మన ఫ్యామిలీ మెంబర్ అయినా చెప్తాం కదా. మరి డే టు డే రోజు వర్క్ చేస్తున్నప్పుడు బాస్కి విషెస్ చెప్పకుండా ఉండడం అనేది, శత్రువులుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళే చెప్పుకున్నారుగా. ఇప్పుడు మన లోకేష్ అయినప్పుడు అందరూ ట్వీట్లు పెట్టారుగా. సో ఓకే, సెట్ అపార్ట్ అది పక్కకు పెట్టేస్తే 100 years బ్యాక్ జరిగింది. అంటే మేము పుట్టింది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కాబట్టి సో వీ నో వాట్ ఈజ్ సర్వే, వాట్ ఈజ్ ఆర్ఓఆర్ అంటే ఏంటి, ఆర్ఎస్ఆర్ అంటే ఏంటి, అడంగల్ అంటే ఏంటి అని, ఫామ్ 3B 4B ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నిటినీ చూసి వచ్చిన వాళ్ళం కదా. సో ఇది 10(1) అనేటువంటిది ఈ ఆర్ఎస్ఆర్ ప్రకారంగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు చేసింది ఇప్పటికి కూడా ఆధారం. ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ఆర్ఎస్ఆర్లో రాశారు. ఓకే, రీసర్వే రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ అంటే దాని యొక్క నమూనా మనకు 10(1) అనేటువంటి 10(1) అనే నెంబర్లో ఉన్న పేపర్ మీద ఉంటుంది అన్ని. ఇవి బేసిస్. ఆ తర్వాత యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఆర్ఓఆర్ యాక్ట్ అని వచ్చింది, రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి. ఆనందరావు గారు అని ఉండేవారు సీనియర్ ఆఫీసర్, ఆయన CCLA చేసినప్పుడు ఈ ఆర్ఓఆర్ యాక్ట్ని తెచ్చారు. తెచ్చిన తర్వాత దాని మీద కొన్ని జ్యుడిషియల్ ఆర్డర్స్ వచ్చాయి. యూ కెనాట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ బీయింగ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ దే కెనాట్ కన్ఫర్ టైటిల్ అనేటువంటిది ఒకటి ఇచ్చారనమాట. సో టైటిల్ ఇచ్చే అధికారం మండల మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్కి లేదు అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత ఈ పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, కానీ అంటే జ్యుడిషియల్ ఆర్డర్స్ ప్రకారంగా టైటిల్ కాదు అది. ఓకే, ఆ రకమైన చిన్న డిస్ప్యూట్ వచ్చింది. బట్ ఫైనలీ వెల్ యాక్సెప్టెడ్గా ఆర్ఓఆర్ అందులో 1B అనే ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ 1B ఖాతా ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ ఆ 1B ఖాతాలో ఒక చోట వస్తాయి అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఎల్లందులో ఒక చోట, మధురలో ఒక చోట, ఖమ్మంలో ఒక చోట, అక్కడో పీస్ ఉంటే అవన్నీ మీ 1B ఖాతా మీ పేరు మీద ఉన్నాయని ఒక చోట వస్తాయి. 1B అంటే మొత్తం ఎక్కడ ల్యాండ్స్ అన్నీ వస్తాయి. బట్ అది సక్సీడ్ కాలేకపోయారు. ఎట్లా ఇప్పుడు ఆదిలాబాద్లో ఒకటి ఉంటుంది, ఖమ్మంలో ఇంకోటి ఉంటుంది, మళ్ళీ ఎక్కడో చిత్తూరులో ఉంటుంది. ఇవన్నీ కలపాలంటే ఎంటైర్ స్టేట్ రికార్డ్ ఇంటిగ్రేట్ కావాలి. ఆధార్ లాగా ఒక యూనిక్ ఐడి డెవలప్ కావాలి. సో అలాంటి యూనిక్ ఐడి డెవలప్ అయితే కనుక మీ పేరు మీద ఒక చోట భూమి ఉంటే మిగిలిన అన్ని చోట్ల ఉన్న భూములన్నీ మీ పేరు మీద ఒక చోట తెచ్చుకోవచ్చు అన్న. సో అట్లాంటి ఇంటిగ్రేషన్ చేయాలని ప్రయత్నం జరిగింది, కానీ అందులో సక్సెస్ కాలేదు. విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అయితే వీ కుడ్ డూ ఇట్, బికాజ్ ఒక
పరిధిలో ఉంటుంది కాబట్టి ఒక సాఫ్ట్వేర్ అంతవరకు తేగలిగే పరిస్థితి ఉంది, కానీ అక్రాస్ ది స్టేట్ అయితే అవ్వలేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేటివ్ పాయింట్. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడున్నటువంటి సీఎం ప్రపోజ్ చేసింది మొత్తం ఎంటైర్ ల్యాండ్ పిన్ టు పిన్ సర్వే చేసేద్దాం, చేసేసి ఎవరిదో వాళ్ళకి డివైడ్ చేసేసి టైటిల్ ఇచ్చేద్దాం. అయితే అప్పుడు ఆర్ఓఆర్లో ఇచ్చిన టైటిల్లో అబ్జెక్షన్ వచ్చిందని చెప్పాను కదా, అలాంటిది లేకుండా పాస్ చేసి చట్టాన్ని పాస్ చేసి పార్లమెంట్ ఆమోదం తీసుకొని ఇచ్చేద్దామనేటువంటిది అప్పుడు ప్రపోజ్ చేశాను. అయితే అప్పుడు నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను పంచాయతీరాజ్ రెండు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి రెవెన్యూతో పాటు. మా మినిస్టర్ కూడా ఇదంతా కంపల్సరీ ఎక్సర్సైజు, రూరల్ ఏరియా అంటే పర్వాలేదు ఎకరాల్లో ఉంటుంది, అర్బన్ ఏరియా అంటే యార్డ్స్లో స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది కదా, ఒక్క అడుగు తేడా వచ్చిన ప్రాబ్లం అయిపోద్ది, ఎందుకు వచ్చింది ఇదంతా పెట్టుకోవడం అనవసరం అనే డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు మేము ఇనీషియల్గా అయితే ఇదంతా ఎందుకు ప్రాబ్లం అవుద్ది మీకు, సో రేపు దీనివల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ కావచ్చు, బికాస్ ఎవరు భూమిని వదులుకుంటారు, ఒక అంగుళం తగ్గితే కూడా వదులుకోరు. నేను అమలాపురంలో పనిచేశాను, అక్కడ ఒక ఇంచు తేడా వచ్చిందని కొట్లాడుకునేవాళ్ళు ఇద్దరు, రెండేళ్ళు పక్కన బాగా, ఎందుకంటే అంత వాల్యుబుల్ ల్యాండ్ అది, చాలా లిమిటెడ్ ల్యాండ్ ఉంటుంది, మిగిలినంత కొబ్బరి చెట్లు పొలాలు ఇలా సస్యశ్యామలంగా ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ డ్వెల్లింగ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, అందుకని చిన్న చిన్న తేడా వచ్చినా కూడా గొడవ పెట్టుకుంటారు. ఎఫ్లైన్ పిటిషన్స్ అంటాం అవి ఎక్కువ వచ్చాయి గ్రీవెన్సెస్లో, సర్వే చేయడం, వాళ్ళ బౌండరీస్ చూపించడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇది ఎత్తుకుంటే ప్రమాదం, బికాజ్ ల్యాండ్ ఈజ్ వెరీ క్రిటికల్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎవరు కూడా ఒక్క అంగుళం వదులుకోవడానికి ఇష్టపడరు. అలా ఇద్దరిని సాటిస్ఫై చేయడం సాధ్యం అవ్వదు. కాబట్టి సాటిస్ఫాక్షన్ కంటే డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుంది. అందువల్ల ఇది తెలకు ఎత్తుకోకుండా ఉంటే మంచిది అనేది ఆ బ్రెయిన్ స్టార్మింగ్లో మా ఒపీనియన్స్ అయితే చెప్పాం. వద్దని చెప్పాం. అసలు ఇది ఎత్తుకోవద్దు, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. సో ఆఖరి నిమిషం వరకు భూమి కోసం పోరాడుతాం ఎవరైనా, ప్రాణాలు పోతుంటాయి, సొంత అన్నదమ్ములు కొట్టుకోవడం. అందువల్ల ఆ ఇంటెన్సిటీ తెలుసు కాబట్టి, దాని పర్యవసానాలు తెలుసు కాబట్టి వద్దు, ఇది ఇప్పుడు నడుస్తుంది, బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే డాక్యుమెంట్ ఉంది, దాని ప్రకారం నడుస్తుంది. ఎక్కడ డిస్ప్యూట్ వచ్చిందో దాన్ని మనం పరిష్కారం చేద్దాం. ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్కి ఈ మిషనరీ ఇంప్రూవ్ చేద్దాం, నెంబర్ ఆఫ్ సర్వేయర్స్ని పెడదాం, ఫాస్ట్గా డిస్పోజ్ చేద్దాం, ఆ విధంగా వెళ్దాం. కానీ ఎంటైర్ థింగ్ సర్వే చేయటం అనేది వద్దు అనేటువంటిది వీ ట్రై టు, అంటే కొంత డిస్కషన్స్ అప్పుడు అజయ్ కల్లం గారు మేజర్గా ఈ అంశాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో వారికి కూడా చెప్పాం, వద్దు సార్ ఇది చాలా ప్రమాదం, చాలా బ్యాక్లాష్ వస్తుంది, రిటాలియేషన్ వస్తుంది, ప్రజల నుంచి అప్రిషియేషన్ రాదు అని చాలా చెప్పాం. తర్వాత మిస్యూజ్ కూడా చాలా ఛాన్స్ ఉంది, దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే నా కన్సర్న్ ఏంటంటే ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్, వాయిస్లెస్ పీపుల్కి ఇందులో ఏదైనా జరిగితే ఆన్సర్ ఇచ్చేవాడు కానీ జస్టిస్ చేసేవాడు కానీ ఉండడు. సో బలవంతుడిది రాజ్యం అయిపోద్ది. అంటే నాకున్నటువంటి కన్సర్న్, అంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన దాంతోపాటు ఎడిషనల్ కన్సర్న్ ఇది. సో ఇవన్నీ ఉంటాయి, మనం అన్ని గ్రీవెన్స్ తీర్చలేము అని అంటే అప్పుడు వీటన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకుని ప్రతి లెవెల్లోనూ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెడదాం. ఫస్ట్ లెవెల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ వీళ్ళు చేసిన దానిలో తేడా వచ్చినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు. దాని మీద మండల్ లెవెల్లో డెప్యూటీ తహసీల్దార్స్ని అపెలేట్ ఒక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను క్రియేట్ చేసి ఆ అప్పీల్స్ని డిస్పోజ్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్లో డివిజన్ లెవెల్లో ఆర్డీఓ స్థాయిలో ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్పీల్స్ అండ్ డిస్పోజల్, అపెలేట్ ట్రిబ్యునల్స్, అలా ప్రైమరీ ట్రిబ్యునల్, అపెలేట్ ట్రిబ్యునల్, అట్లా ఒక 3 levels వరకు పెడదాం. సో దట్ అన్ని డిస్పోజ్ అయ్యే చెప్పుకోవడానికి ఒక విండో క్రియేట్ చేసుకుంటూ వెళదాము అని మేము లేవనెత్తిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడం ట్రై చేశారు తప్ప ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏంటి దాంట్లో అంటే అక్రాస్ ది వరల్డ్ ఇట్లా ల్యాండ్ టైటిల్ అనేది క్లియర్గా ఉండాలి. అందువల్ల కొన్ని దేశాల్లో అట్లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, మన దేశం కూడా అలా చేసి ఓవర్ ఏ పీరియడ్ మనం ల్యాండ్ మీద క్లారిటీ టైటిల్ ఇద్దాము అనేటువంటిది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టాండ్ తీసుకున్నది. ఆ తీసుకున్న క్రమంలో స్టేట్స్ని ఆలోచించమని చెప్పారు. సో
ఈయన ఏంటంటే మేనిఫెస్టో ప్రామిస్ ఏదో చేసినట్టున్నారు. సో అందువల్ల ఇప్పుడు మేనిఫెస్టో తీసుకుని 100% మేనిఫెస్టో చేయాలనేటువంటిది ఒకటి పెట్టారు. ఇన్సిడెంటల్గా ఆ సబ్జెక్ట్ కూడా నాదే. అంటే నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యాడ్ చేశాను. ఒకవైపు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఇంకోవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకోవైపు ప్లానింగ్. సో ప్లానింగ్లో ఈ మేనిఫెస్టో అంతా ఉంది. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైంది ఏది కాలేదు అనేటువంటి అకౌంట్ ఒకటి తయారు చేయటం, అయినవి ఏంటి అవని ఏంటి, అవని వాటికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, 100% చేయాల్సిందే అనేది అతని యొక్క అదే సీఎం, అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఆలోచన. సో దానికి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అది ఇవ్వాలి కదా మనం. ఆ ప్రాసెస్లో ఏవేవి మిగిలి అనేటువంటిది ఉంటాయి కదా, అట్లా కొన్ని ఉన్నాయి. సో ఇలా జరిగిన క్రమంలో వి అపోజ్డ్, బట్ స్టిల్ హీ గాన్ అహెడ్. అది లాంచ్ అయిపోయింది, ప్రోగ్రామ్స్ నడిచింది. ఇది వెరీ సాయి ప్రసాద్ గారే ఆ ప్రోగ్రామ్ని హెడ్ చేశారు. ఇప్పుడు కూడా రెవెన్యూ సెక్రటరీ వారే. సో అఫ్ కోర్స్ ఆయన చాలా పుష్ చేశారు. అంటే యాజ్ అన్ ఆఫీసర్ హీఈస్ వెరీ సిన్సియర్ ఆఫీసర్, మంచి కష్టపడి పనిచేసే వ్యక్తి. అప్పుడు చాలా కష్టపడి చేశారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఇదంతా అఫీషియల్ సైడ్. ఇక పొలిటికల్ సైడ్కి వస్తే ఇది దుర్మార్గం అనాలా, దౌర్జన్యం అనాలా, మోసం అనాలా, దగ అనాలా తెలియదు. ఎందుకంటే అరే అసలు ఎంత దుష్ప్రచారం చేశారంటే జనం, అంటే ఇప్పుడు మనకు మీడియా చేతిలో ఉంటే, డామినేటింగ్ మీడియా కనుక మనదైతే ప్రజల మనసుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు, వాళ్ళ ఆలోచన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు. ఇది ఒక కేస్ స్టడీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక కేస్ స్టడీ. హౌ కెన్ యూ పొల్యూట్ మైండ్ ఆఫ్ ద పర్సన్ అనేదానికి ఇది ఒక కేస్ స్టడీ. ఎంత భయంకరంగా పొల్యూట్ చేసి, ఎంత దారుణంగా జనంతో ఆడుకున్నారు, వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ అభద్రతతోటి ఆడుకున్నారంటే, అంటే అభద్రత అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే నా భూమి ఏమైపోద్దో అనేటువంటి ఇన్సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సర్వే చేసి రాళ్ళు పాతిన తర్వాత ఆ భూమి మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారు అని అంటే, ఇప్పుడు మన దగ్గర 5 కోట్ల ఎకరాల భూమి ఉందండి. 5 కోట్ల ఎకరాల భూమి సర్వే చేసి ఒకడు లాగేసుకుంటాడా? లేదా 10 మంది లాగేసుకుంటారా? కొంతమంది లాగేసుకుంటారా? సాధ్యమవుతుందా? సో అంటే ఎవరు కూడా లాజికల్గా ఆలోచించరు కదా. ఆ ఎలక్షన్ టైంలో నేను ఆ ప్రొపగాండా చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇలా కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేస్తారా? అసలు ఈనాడులో వచ్చిన ఆర్టికల్స్ కనుక మీరు చూస్తే, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళు పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి బ్యానర్ ఐటమ్స్ రాసినవి చూస్తే వెరీ ఇల్లాజికల్, ఇర్రేషనల్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్. జస్ట్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, భయభ్రాంతులు గురి చేసి, అభద్రతలో పెట్టి ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ డిజైన్ చేయడం వెనక గతంలో ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సహకారం అందించి, సో ఇలా ఉంది, దీన్ని మీరు హిట్ చేయొచ్చు, అలా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా ప్రభుత్వం వైపు నుంచి? అది నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏం చెప్పేవాళ్ళు అది చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం చెప్తున్నదల్లా ఓపెన్గా జరిగినటువంటి డిస్కషన్స్, ఏదో మన కాన్ఫరెన్స్ రూమ్లో జరిగిన బ్రెయిన్ స్టార్మింగ్స్, అవి. ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చే ముందు కొంత బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుద్ది కదా. ముఖ్యంగా ఈయన ప్రిన్సిపల్ అడ్వైజర్గా అజయ్ కలం గారు ఉన్నారు కాబట్టి హీ యూస్ టు కన్సల్ట్. ఇప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను, గిరిజాశంకర్ 2 డిపార్ట్మెంట్ని హెడ్ చేశాం. సో అర్బన్ నేను చూశాను, రూరల్ అతను చూశాడు. ఆ టైంలో హీ యూస్ టు హ్యావ్ సెవరల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ విత్ అస్. అసలు ఎందుకంటే ఈ కాన్సెప్టే లేదు అసలు. ఇది ఎలా చేయాలో కూడా తెలియదు. 2 కొత్త సిస్టమ్స్ క్రియేట్ చేయటం కదా, ఎలా చేద్దాం అని మాతో ఇన్పుట్స్ తీసుకోవడం, నేను కొన్ని ఐడియాలు తయారు చేయటం, నేను ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయటం, సచివాలయం అంటే ఇలా ఉండాలి, అందులో ఈ రకమైన పోస్టులు ఉండాలి, ఈ సర్వీసులు ఉండాలని అప్పుడు మేము డిజైన్ చేసాం. టోటల్గా జాబ్ చార్ట్లు క్రియేట్ చేసాం. ఆ జాబ్ చార్ట్లకి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధ కల్పించాం, సర్వీస్ రూల్స్ తయారు చేసాం. బికాజ్ ఇట్స్ ఎంటైర్లీ న్యూ థింగ్. ఓన్లీ ఒక మాట, నేను 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాను, గ్రామ స్థాయిలో, మన మున్సిపల్ స్థాయిలో ఇది పెట్టాలి, అది నా ప్రామిస్, ఎలా చేస్తారో చేయండి అన్నాడు. అంతే, ఒక మాట అతను. అంతే, మొత్తం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకొచ్చాం. సిమిలర్గా ఇది కూడా. అయితే ఇదేంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి ల్యాండ్ని రీసర్వే చేసి అది ప్రాపర్గా ఇవ్వడం అనేటువంటిది. అది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా హెర్క్యులియన్ టాస్క్. నెంబర్ 2 అంటే టెక్నాలజీని వాడారు దీనిలో పర్టికులర్గా. సో జియో ఫెన్సింగ్ దగ్గర నుంచి
శాటిలైట్ టెక్నాలజీతో పాటు సర్వేయర్స్ బ్యాంక్ సర్వేయర్స్ని రిక్రూట్ చేయటం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒకటైతే, సర్వే చేసే విధానానికి కూడా అల్ట్రా న్యూ టెక్నాలజీని వాడారు. ఇప్పుడు సర్వేయింగ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కదా. సో వీటన్నిటిని కూడా తేడా రాకుండా చేయొచ్చు అంట కదా. చేయొచ్చు. అదే సెంటీమీటర్, మిల్లీమీటర్ లెవెల్ వరకు కూడా చేయొచ్చు. ఆ టెక్నాలజీని వాడటం అనేది జరిగింది. హ్యూజ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువైంది. ఒకవైపు ఈ డీబీటీ బర్డెన్తో పాటు ఇది కూడా తీసుకెళ్లాలనే దాంతో మౌంటింగ్ బిల్, రిసోర్స్ లేదు, డబ్బు లేదు, అప్పులు పెరిగినాయి. సో ఇవన్నీ కూడా ఆ సైకిల్లో జరుగుతున్న క్రమంలో ఇది జరిగింది. బట్ ఆ గవర్నమెంట్ ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు వీళ్ళు ముందు దాని గురించి ఏం మాట్లాడలే. లాస్ట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఒక వెపన్గా దొరికింది. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి దాని మీద కొట్టేస్తే జనం ముందు ఇదైపోతారు. అందులో ఇంకొకటి ఏంటంటే, ఆ విశాఖపట్నం ఆ ఏరియాస్లో ఈ రాజధాని వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక ప్రచారం జరిగింది. ఏంటంటే, ఇక్కడ కనుక క్యాపిటల్ వస్తే కడప వాళ్ళు అందరూ వచ్చేస్తారు, ఈ భూములు ఆక్యుపై చేస్తారు, మనల్ని తరిమి కొట్టేస్తారు అనేటువంటిది కూడా ఒక ప్రోపగండా నడిచింది. ఇవన్నీ నడిచినటువంటి క్రమంలో ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది వాళ్ళకి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి మరి? అదే చెప్పబోతున్నాను. సో ఇది దీని వెనక జరిగినటువంటి కుట్ర. ఎన్నికల సమయంలో మాత్రం ఈ చట్టం మీద భయంకరమైనటువంటి కుట్ర చేసి నాకు రోజు 10 కాల్స్ వచ్చాయి. మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీ భూమి మీ చేతిలో ఉండదు, ధోని హైదరాబాద్లో ఉంటుంది. కరెక్ట్. ఎవరికి వెళ్తుంది? కాదు, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది డైరెక్ట్ ఫోన్ చేసి నీ భూమి నీకు ఉండదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇలా ఫోన్స్ వచ్చాయి చాలా. ఫోన్స్ అంటే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ లాంటి సిస్టమ్ పెట్టుకుని చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏపీలో ఉన్న నెంబర్స్ని తీసుకుని, ఇప్పుడు ఒక్కసారి మనకి గవర్నమెంట్ నుంచి ఉన్న డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత యూ కెన్ ప్లే ఎనీథింగ్. సో సిస్టమ్ సపోర్ట్ దొరకగానే, ఇప్పుడు మన ఎన్నికల్లో ఏం జరిగింది, ఎప్పుడైతే బీజేపీతో టైప్ అయిపోయారో వాళ్ళకి సిస్టమ్ సపోర్ట్ దొరికేసింది కదా. సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ సిస్టమ్ సపోర్ట్ ఉన్నప్పుడు యూ కెన్ ప్లే ఎనీ గేమ్. సో ఆ గేమ్ ప్లేలో భాగంగానే జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఏవేవైతే జరగచ్చు అనేటువంటి అనుమానాలు ప్రజల్లో పెట్టారో, భూములు పోతాయి, దోచుకోవచ్చు అని ఏదైతే చెప్పారో ఆ పని ఇప్పుడు చేస్తున్నారు. ఓహో, ఆ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా దగ్గరికి చాలా గ్రీవెన్సెస్ వచ్చాయి, ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 5 ఎకరాలు అసైన్మెంట్ ఇచ్చారు. ఈ రీసర్వే చేసి, ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఈ సర్వే చేసేటప్పుడు 2 ఎకరాలే ఉంది, 3 ఎకరాలు ప్రభుత్వం ఉందని చెప్పారు వాళ్ళకి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి 5 ఎకరాలు చేసుకుంటున్నాను, నాకు పట్టదారు పాస్ పుస్తకం ఉంది, డీఫామ్ పట్టా ఉంది, నాకు 2 ఉంది అంటారు ఏంటని వెళ్ళి అడుగుతున్నాడు. ఆ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. 4-5 సార్లు అడిగినాక చేస్తామంటారు. తర్వాత ఆర్డీఓ దగ్గరికి వెళ్తారు, తర్వాత జాయింట్ దగ్గరికి వెళ్తారు. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ తెలుగుదేశం నాయకులు కూర్చొని కొంతమందిని ఏం చేసి అందులో ఉన్నటువంటి భూమిని తగ్గించి చూపించి రిమైనింగ్ భూమిని వాళ్ళు కొట్టేస్తున్నారు. దుర్మార్గంగా సార్, చాలా భయంకరంగా. ప్రభుత్వం నా దగ్గరికి ఎస్టీలు వచ్చారు. నర్సరావుపేట, పల్నాడు జిల్లాలో చాలా ఎక్కువ మంది వచ్చారు నా దగ్గరికి. ఆ నర్సరావుపేట ఏరియాలో నా దగ్గరికి వచ్చింది బీసీ, ఎవరంటే దూదేకులు వాళ్ళు. అయితే ఆ భూమి పట్టా కానివ్వకుండా అక్కడున్న తెలుగుదేశం చౌదరి అడ్డుకుంటున్నాడని చెప్తున్నారు. వీళ్ళు పేర్లు కూడా చెప్పారు. ఎలా అడ్డుకుంటున్నారని అంటే, వీళ్ళు ఎంతకాలం సాగు చేసిన భూమిలోకి వీళ్ళు వెళ్తే వాళ్ళు వెళ్ళకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్టీలతో అడ్డు కొట్టిస్తున్నారు. ఓకే, ఏంటంటే ఆ భూమి వస్తే నీకు ఇస్తానని అతను చెప్పారు. వాళ్ళని వెళ్ళకుండా అడ్డుకోమని వీళ్ళని పెట్టారు. అంటే వీళ్ళు జుట్టుబట్లు పట్టుకుని వీళ్ళు కొట్టుకున్నట్టుగా చేసి, ఆ తర్వాత సద్దుమణిన తర్వాత వీళ్ళు కొట్టేద్దాం ఆ భూమిని అని. ఇలా అనేకమైన, అంటే నాకు గెద్దలూరు నుంచి వచ్చినాయి, బేస్తవరపేట నుంచి వచ్చినాయి, కొమరోలు నుంచి వచ్చినాయి, మార్కాపురం నుంచి వచ్చినాయి. ఇట్లా డిఫరెంట్ మండల్స్ నుంచి, ఎస్పెషల్లీ అప్లాండ్ ఏరియాస్ నుంచి చాలా గ్రీవెన్సెస్ వచ్చాయి నా దగ్గరికి. సో అవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాము. అఫ్కోర్స్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్కి రిఫర్ చేస్తున్నాము, అవేమి ఇంకా అవ్వలేదు. బట్ ఇంకా నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఒక పనిగా పెట్టుకుని కొన్ని 22A ఉన్నాయి. సో POB అంటాం, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్లో పెడతారు. అలా పెట్టినటువంటి భూముల్ని తర్వాత పాత RSRలో చుక్కలు ఉంటాయి, అది ఎవరికి చెందిన దానికి డాట్స్ పెట్టేశారు. ఆ రోజుకి ఎవరు క్లారిటీ లేక డాట్స్ పెట్టేశారు. అట్లాంటివి ఎవరైనా అనుభవిస్తుంటే వాటిని ఇట్లా వేరియస్ లెవెల్స్లో
వాల్యుబుల్ ల్యాండ్స్ని భయంకరంగా చేతులు మారుస్తున్నారు అనేటువంటిది చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో నేను ఒక ఆథెంటిక్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మాట్లాడాలని నేను కూడా చూస్తూ ఉన్నాను. విశాఖపట్నం దగ్గర నుంచి అక్రాస్ ది స్టేట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకుని ఎంత దారుణంగా వాడుకుని దాన్ని మిస్యూజ్ చేయొచ్చో, ఎంత భూమి కొట్టేయచ్చో, ముఖ్యంగా ఈ బలహీన వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్లో నుంచి వాల్యుబుల్ అయిన భూములు ఎలా లాగేసుకోవచ్చో దానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చట్టం వాడుతుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ పెట్టారని చెప్పా కదా, ఆ ట్రిబ్యునల్స్కి అప్పీల్ వెళ్ళినప్పుడు, పిటిషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్ట్ చేయకుండా వీళ్ళ దగ్గరుండి వాళ్ళని నొక్కేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉందా సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామని చెప్తున్నారు. ఇంకా అప్లైట్ అథారిటీస్ ఎక్కడ ఉన్నాయి? పాత సిస్టమే కదా ఇప్పుడు ఉంది కాదా? పాత సిస్టంలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు చేసే సర్వే ఏంటి మరి? కొత్తగా ఇప్పుడు చేస్తున్న సర్వే దాని ప్రకారంగానే కదా చేసేది. అంటే అదర్వైజ్ ఆల్సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం మనం అక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి పెట్టుకుంటారు కదా, పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా దాని మీద సో ఆఫీసర్స్ అంతా ప్రభుత్వం అధికార పార్టీకి 1-2 గ్రీవెన్స్లు అయితే 2 తహసీల్దార్స్ మారిపోయారు. చేస్తామని అలా నానబెట్టారు. మారిపోయినాక నాకు తెలియదు ముందు ఏం చేశాడని కొత్తవాడు అంటున్నాడు. ఇట్లా కేసు బై కేసు నా దగ్గరికి వచ్చినటువంటి వివరాలన్నీ ఉన్నాయి. అతి దారుణంగా భూముల్ని దోచుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ ఇచ్చి, అంటే అప్పుడు ఊరికి దగ్గరగా ఉన్నటువంటి భూములు ఈరోజు వాల్యుబుల్ ల్యాండ్స్ అయిపోయినాయి. ఆ రోజు ఏదో 10,000, 20,000 విలువ చేసి ఈరోజు ₹1,00,00,000 విలువ చేసే స్థాయికి వచ్చాయి. అలాంటివన్నీ ఐడెంటిఫై చేసుకుని ఎస్పెషల్లీ అర్బన్కి దగ్గరగా ఉన్న భూములన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఓకే, ఒకవైపు ఇలా పేదలకు ఇచ్చిన భూముల్ని లాగేసుకోవడం, దోచేసుకోవడం అనేది ఈ సర్వే అనేది ఒక అస్త్రంగా దొరికింది. ఏంటంటే ఇప్పుడు ఇలా మేము సర్వే చేసాము, దీంతో నీకు అక్కడ 1.990 కనిపిస్తుంది, మిగిలింది నీది కాదు అని చెప్పేస్తున్నారు. ఇది నాదే అని ఆడు ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఈ సర్వేలో నీకు రాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఏం చేయాలో తెలియడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. న్యాయం చేయాల్సిందే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నప్పుడు ఎక్కడికి పోతాడు? నాయకుల దగ్గరికి వెళ్దామంటే నాయకుల కనుసనలో జరుగుతుంది కదా. సో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు అనుకుంటే ఇంకా దారుణంగా వేసేస్తున్నారు. వీళ్ళు కనుక మనకు ఓటు వేయలేదు అనుకుంటే ఇది ఒక అస్త్రంగా వాడేసి వాళ్ళ భూమిని సర్వేలో రాలేదని చూపించి లాగేసుకుందామని చూస్తున్నారు. చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. కొద్ది రోజులు చూడండి, రోడ్ల మీద జనం వస్తారు, తిరుగుబాటు వచ్చినా కూడా రావచ్చు. ఎందుకంటే అది ఒకరి నుంచి ఒకరికి ఇంకా తెలియలేదు. ఎవరికి వాడి ఇండివిజువల్ నాది పోయింది అనుకుంటున్నాడు. పక్క వాళ్ళది పోయింది అనేది ఆ చైన్ గనక సెట్ అయిందంటే. బట్ వీఆర్ ట్రయింగ్. నేను అన్ని జిల్లాల నుంచి గ్యాదర్ చేస్తున్నాము. విల్ టేక్ ఇట్ అప్ డెఫినెట్లీ. పేదల భూములు దోచేసుకోవడం ఈ సర్వే అనేటువంటి దాన్ని చూపించి ఒకవైపు అయితే 99 పైసలు నేను ₹10 ఇస్తా, 30 ఇస్తా, పావులకి ఇస్తా, ఎకరం కాదు గజం కాదు ఎన్ని ఎకరాలైనా ఇస్తా అని ఈ ఐటీ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు భూములు ఇవ్వడానికి ఈయనెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బాబు సొమ్మేం కాదు, ఈయన తాత సంపాదించిన ఆస్తి కాదు, వీళ్ళ కంపెనీ భూములు అసలు కాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, పీపుల్స్ ల్యాండ్, పబ్లిక్ ప్రాపర్టీ ఫస్ట్. రెండోది భూములు ఇచ్చడానికి ప్రతిపాదన కమిటీ ఉంది కదా. భూములు ఇవ్వడానికి రెవెన్యూ మినిస్టర్ కూడా అధికారం లేదు. రెవెన్యూ మినిస్టర్ ఈజ్ ల్యాండ్ మినిస్టర్, బట్ హీ కెనాట్ గివ్ ఆన్ హిజ్ ఓన్. దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అలాంటిది యు ఆర్ నాట్ ఎ రెవెన్యూ మినిస్టర్ ఈవెన్. నీకు ల్యాండ్ నీ సబ్జెక్టే కాదు, అయినా నువ్వు చెప్తున్నావు మేము ఇస్తాం కదా, నేను ఇస్తా. అరే హూ ఆర్ యూ టు సే లైక్ దట్? నేను ఇస్తాను నీ బాబు అసలు ఎలా ఇస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. అసలు నీ పరిధిలో లేని అంశం గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? ఎకరా కాదు, మొత్తం అంత భూమి 99 పైసలకి ఇస్తాను. గజం కాదు, ఒకరం కాదు, వాళ్ళు అడిగిన భూమి మొత్తం 99 పైసలకి ఇస్తా. అసలు నీకు లేని అధికారాన్ని నువ్వు మాట్లాడటానికి షేమ్ కదా? ఆర్ యు నాట్ అషేమ్డ్ టు సే లైక్ దట్? బికాస్ యూ డోంట్ హ్యావ్ పవర్. ఇప్పుడు ఇట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్, యూ కాంట్ స్పీక్ ఆన్ ఇట్ కదా. మీ ఓత్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఫండమెంటల్స్ని మీరు పాటించడం లేదు. అది ఒకటే. సపోజ్ రెవెన్యూ మినిస్టర్ చెప్పారు అని అంటే ఓకే, ప్రతిపాదన తయారు చేసేది వారే కాబట్టి ఈ కెన్ స్పీక్ అట్లీస్ట్ హీ హ్యాస్ ద లోకస్ స్టాండింగ్. బట్ మీకు లోకస్ స్టాండింగ్ కూడా లేదు.
నేను ఇస్తానని ఒక పక్క చెప్తున్నారు. అంటే మీరు ఇంకొకటి కూడా గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ మంత్రి అంత అహంకారంగా అంత గర్వంగా మాట్లాడినది అయితే ఇప్పుడు చూడలేదు మనం. కోనే రంగారావు గారిని చూసాం, ధర్మం ప్రసాద్ గారిని చూసి, ఇట్లా బోడంతమంది రెవెన్యూ మినిస్టర్స్ చూసాం, రామిరెడ్డి ఇలాంటి బోడంతమంది. మేము సర్వీస్లో చేరినప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్ ఉండేవారు. సో వీరెవరు కూడా ఇలా అహంకారంగా నేను ఇస్తాను, పావలాకి ఇస్తా, పప్పు బెల్లానికి ఇస్తా, నా ఇష్టం అన్న లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఆర్ వోకల్ అలా అయితే ఎవరు ప్రదర్శించలేదు, మాట్లాడలేదు. హ్యూమిలిటీతో మాట్లాడేవాడు. ఆయనకి కన్సర్న్ స్టేట్ పట్ల, స్టేట్ అభివృద్ధి కావాలి, నేను భూములు ఇస్తే మీరు అడ్డుకుంటారు అనే కన్సర్న్ టువర్డ్స్ స్టేట్ ఉందంటే అనుకోలేము. దానికి పాలసీ కావాలిగా. ఇప్పుడు మీకు స్టేట్ మీద కన్సర్న్, డెవలప్మెంట్ మీద కన్సర్న్ ఉంటే దానికి ఒక పాలసీ తీసుకురావాలి కదా. వేర్ ఈజ్ దట్ పాలసీ? ఇప్పుడు మనకున్న ల్యాండ్ పాలసీలో ల్యాండ్లెస్ పూర్ పేదవాళ్ళు అయితే ఉచితంగా భూమి ఇస్తాం, వ్యవసాయానికి ఇస్తాం, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. అలా కాకుండా వేరే ఇతర అవసరాలకు అయితే మార్కెట్ వాల్యూ మీద ఇస్తాం. సో ఇప్పుడు 99 పైసలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు మీరు? ఫ్రీగా ఇచ్చిన భూమి అయితే ఎప్పుడైనా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు గవర్నమెంట్. ఓకే, ఇది రిజిస్టర్ చేసేస్తున్నారంట కదా అసలు. ఎగ్జాక్ట్లీ. సో ఏదో ఒకటి నామినల్ కాస్ట్ పెట్టి కనుక మీకు ఇచ్చేస్తే అన్ని హక్కులు మీకు వచ్చేస్తాయి. సో అన్ని హక్కులు ఇప్పుడు అసైన్మెంట్ చేసిన దానికి అన్ని హక్కులు రావు, లీగల్ రైట్ వచ్చేస్తాయి, అన్ని హక్కులు రావు. అంటే నెక్స్ట్ డే యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్, ఓకే, నెక్స్ట్ డే యూ కెన్ మార్టిగేజ్, ఓహో, నెక్స్ట్ డే యూ కెన్ మానిటైజ్ చేసేసుకోవచ్చు ఆ ల్యాండ్ని. ఆ రకమైనటువంటి హక్కులు ఇవ్వడం కోసం ఈ 99 పైసలు అనేది పెట్టారు. ఓకే, ఉచితంగా ఇవ్వడమే కాస్త సేఫ్ పాయింట్. ఉచితంగా చాలా సేఫ్. ఉచితంగా ఇచ్చినంతసేపు టైటిల్ రెస్ట్ విత్ గవర్నమెంట్ ఓన్లీ, యూ విల్ బి అన్ ఎంజాయర్ అంతే. మీకు ఏదో ఫామ్ లోన్స్, బ్యాంక్ లోన్స్ అట్లాంటివి వస్తాయి తప్ప, ఇది ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి, ల్యాండ్ యూసేజ్కి సంబంధించినవి వస్తాయి తప్ప అది రేపు లేదు, ఆ పరిస్థితికి అయితే ఉండదు అది. బట్ ఇదైతే చేసేసుకోవచ్చు. అందుకోసమే 99 పైసలని కొత్త రూట్ కనిపెట్టారు. బట్ ఆ పాలసీ ఎక్కడుంది? ఈ మార్కెట్ వాల్యూ మీద ఇచ్చే పాలసీ ఉంది ఇన్నాళ్ళు. మార్కెట్ వాల్యూ మీద ఇచ్చేది కాకుండా 99 పైసలకి ఇవ్వచ్చు అని మీరు ఒక పాలసీ తేలేదు. క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ అప్రూవల్ లేదు, చట్టం అవ్వలేదు. అది నేను ఇస్తాను, నా ఇష్టం అని అంటే అది ఎట్లా చెల్లుతుంది? ఆల్రెడీ ఇచ్చారు కదా 99 పైసలు. అదే అవన్నీ చల్లవు. మేము రేపు అధికారంలోకి వస్తే అవన్నీ రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం, ఖచ్చితంగా సమీక్షిస్తాం. అవి లీగల్గా నిలబడదు, వెనక్కి తీసుకోవాల్సిందే. అది వదిలేసేయండి, ఇప్పుడు కంపెనీలకు వదిలేసండి. సత్వాలంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి కట్టుకోవడానికి ఎస్ఎఫ్టీకి 2000 ఎంత గవర్నమెంట్ సాయం చేస్తుందని చెప్తున్నారంట. అంటే వాళ్ళు చాలా పూర్ పీపుల్ కదా, వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టుకునే స్థాయిలో లేరు. కేవలం వాళ్ళు ఏంటంటే వేల అపార్ట్మెంట్స్ కట్టారు. నేను చూశాను సలార్పూర్ సత్వ బెంగళూరులో ఏ మూలకెళ్ళినా ఉంటుంది. ఇందిరానగర్, జయనగర్లో ఉంది, వైట్ ఫీల్డ్లో ఉంది, లేకపోతే కేఆర్పురంలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా మారతాళ్ళు, ఎనీవేర్ యూ సీ ఇన్ బెంగళూరు యూ విల్ ఫైండ్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ. అంత పెద్ద బిల్డర్ వాళ్ళు. దేర్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్. వాళ్ళకి భూమి ఇచ్చి ఎదురు డబ్బు ఇచ్చేది ఏంటండి? గుజరాత్లో ఆక్షన్లు కొనుక్కుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ క్విట్ ప్రోక్వో ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ ప్రభుత్వం అన్ని క్యూబ్తోనే పనిచేస్తుంది. 99 పైసలకి భూమిలు ఇచ్చినా, సత్వాకి ఇచ్చినా, లేకపోతే లుల్లుకి ఇచ్చినా, మమ్మకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా ఇట్ ఈస్ క్విట్ ప్రోక్వో. అది ప్రూవ్ చేయాలి అని అంటే దానికి ఆధారాలు కావాలి. సో ఈ రోజు మన చేతిలో ఆధారాలు లేవు కాబట్టి దాన్ని గట్టిగా లీగల్గా ఫైట్ చేసి కామన్ సెన్స్తో ఆలోచిస్తే క్లియర్ అర్థమైపోతుంది కదా. అదర్వైజ్ ఎందుకు ఇవ్వాలి? ఫర్ వాట్ పర్పస్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ జాబ్స్ క్రియేట్ చేయడు కదా. ఇప్పుడు ఇందోసాల్ కంపెనీకి వాళ్ళు 1000 ఎకరాల భూమి ఇస్తాన్నారండి. వాళ్ళు పెడతానన్నటువంటిది సంథింగ్ అరౌండ్ 60,000 crores. బట్ వీళ్ళు భూమితో పాటు 14,000 కోట్లు సబ్సిడీ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక కంపెనీకి 14,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే వాడిచ్చే ఉద్యోగాలు ఎన్ని? ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతం ఎంత? ఆ కంపెనీ 30 సంవత్సరాలు ఒకరిని పెట్టుకుని వాళ్ళందరికీ నడిపించి ఉద్యోగాలకి జీతం ఇచ్చినా అది 10,000 కోట్లు దాటలేదు. నువ్వే 14,000 కోట్లు ఇస్తున్నావు. నాకు సబ్జెక్టు కరెక్షన్. నేను విన్నది ఇన్సెంటివ్స్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్కి ఇస్తుంది 41,000 కోట్లు. అది అన్ని కలిపి ఇన్సెంటివ్స్తో కలిపి. నేను సబ్సిడీ ఒకటే చెప్పాను. ఓన్లీ సబ్సిడీ 40,000. మీరు ఎలక్ట్రిసిటీ, డ్రింక్, మన వాటర్, ఈ అదర్ అన్ని కలిపి మీరు చెప్తున్నారు 30,000 కోట్లు. సో అంటే ఆ జీవోలో మెన్షన్ చేసిన అమౌంట్ ఇది 14,000 సబ్సిడీ జీవోలో మెన్షన్ చేసింది.
వీళ్ళు 30 సంవత్సరాలు అక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసి వాళ్ళందరికీ 30 సంవత్సరాల జీతం, గ్రాట్యుటీ, పిఎఫ్ అన్నీ ఇవ్వగా ఇంకా 4,000 సర్ప్లస్లో ఉంటారు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో. ఈ డబ్బులతోటే మనం ఒక 1000 మందిని రిక్రూట్ చేసి వాళ్ళకి ఒట్టిగా జీతాలు ఇచ్చుకుంటూ జాబ్ క్రియేట్ పెట్టవచ్చు. మరి ఇంక నువ్వేం క్రియేట్ చేసావు? ఓ మై గాడ్. సో ఇది డెవలప్మెంట్ అనాలి. ఓకే. సో దీని విజన్ అనాలి. అంటే మనం ఇచ్చిన డబ్బుతో వాడు ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా వాడికే మిగులుతుంది విజన్. అది దార్శనికత, సంపద సృష్టి. అది సంపద సృష్టి.